నమస్తే, నేను మీ శివప్రసాద్ అవుటిపల్లి. ప్రియమైన హిందూ బంధువులారా, మీకు ఈ వారంలో జరిగిన ఒక 3 ఇన్సిడెంట్స్ తెలియజేస్తాను. మొట్టమొదటిది ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కింద ఉన్న ప్రాంగణం కనకదుర్గా నగర్ అని ఉండేది. అది ఈ మధ్యకాలంలో అన్ని మనసులు కొత్తగా బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు మీద దర్గా నగర్ అని పేరు రాయడం జరిగింది. రెండో ఇన్సిడెంటు సీతారాంపురం విజయవాడ నడిబొడ్డులో ఒక 1700 గజాల స్థలంలో దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ అని రాసిన భూమిని చక్కగా తెల్లబోర్డుతో చెరిపివేశారు. అలాగే మీరు మూడో ఇన్సిడెంట్ చూసినట్లయితే ఏసీపీ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఆఫీసులో చక్కగా అన్ని మతస్థుల యొక్క దుకాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ 3 మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు తెలుసుకోవాలని చెబుతూ ఉన్నాను. మీరు చూసినట్లయితే మీరు అడగొచ్చు, దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందని. దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ కేవలం మనకి వాచ్మెన్స్ మాత్రమే. వాళ్ళు చూస్తారు, ఏమైనా సమస్య ఉంటే మనం పోరాడాలి, మనం తెలియజేయాలి. ఎందుకంటే ఇది మన తాతలు మన తండ్రులు దేవాదాయ ధర్మాదాయ శాఖకి భూములు ఇచ్చారు కాబట్టి ఆ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే విధంగా మనం పోరాడకుండా దేవాదాయ శాఖ చేయలేదు, ప్రభుత్వం చేయలేదని మీరు ఉంటే రేపొద్దున అన్ని భూములు చక్కగా ప్రభుత్వం వారు కానీ లేకపోతే అన్ని మతస్థులు కానీ ఆక్రమించుకున్న తర్వాత మీరు ఏమి చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఈరోజు మీరు చూసినట్లయితే మనకి హైకోర్టులో శ్రీశైలం భూము ఎక్కడ పెట్టుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టు కూడా మనం కామ్గా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధర్మం ప్రకారం వాళ్ళ న్యాయస్థానంలో ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం ఇస్తారు తప్ప మీకేమీ న్యాయం చేయరు. కాబట్టి ఇప్పటికైనా హిందువులారా మేల్కొనండి. మన భూమి మన హక్కు, మన దేవాలయాలు మన హక్కు. మన భూములను కాపాడుకుందాం, మన దేవాలయాలను కాపాడుకుందాం. జై హింద్, జై శ్రీరామ్.